79వ స్వాతంత్ర దినోత్సవం ఎర్రకోట నుండి భారత ప్రధాని స్పీచ్ ముఖ్యాంశాలు. ముఖ్యంగా ఎర్రకోట మీద ఏవైతే ప్రసంగాలు చేస్తూ ఉంటారో ప్రధానమంత్రులు అవి ఖచ్చితంగా మనకు అడిగే అవకాశం ఉంది. మరి ఎప్పుడైనా సరే మనం మన ఇండిపెండెన్స్ డేను ఎర్రకోట మీదనే మనకి జెండాను ఎగరవేసే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఎర్రకోట మీద జెండా ఎగరేసిన వ్యక్తి భారత ప్రధాని కంటే నెహ్రూ గారు. అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ప్రధానమంత్రి కంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క రికార్డును నరేంద్ర మోడీ గారు బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పుడు లాంగెస్ట్ పీఎం టు సర్వ్ ఇండియా వచ్చేసి మనకి ఎవరంటే సెకండ్. ఫస్ట్ వచ్చేసి నెహ్రూ గారు అయితే ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. మరి అదే కాకుండా ఈ యొక్క ఎర్రకోట మీద జెండా ఎగిరేసినప్పుడు ప్రతి ప్రధాని కూడా జాతీయ భారతదేశాన్ని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, తనకి స్పీచ్ ఇస్తారనమాట. దీంట్లో కూడా ఎంతసేపు స్పీచ్ ఇచ్చారో మనకి ఇంపార్టెంటే. మరి ఈ యొక్క ఎర్రకోట మీద నుంచి అత్యధికంగా సుదీర్ఘ స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు నరేంద్ర మోడీ గారు. ఈ సంవత్సరం అది కూడా ఇక్కడ యొక్క స్పీచ్ కూడా ఎన్ని నిమిషాలు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అనేది కూడా మనకు ఇంపార్టెంటే.